మీ బిజినెస్ కి డిజిటల్ గా గ్రోత్ కావాలా? సాస్ డిజిటల్ టీవీ మీ బిజినెస్ కు అందిస్తున్నాయి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బిజినెస్ బ్రాండింగ్, రీల్స్ మరియు షార్ట్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్, హాస్పిటల్ మార్కెటింగ్. మీ బిజినెస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి సిల్వర్, గోల్డ్, ప్లాటినం ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. గారు వచ్చి పూజ చేశారు, ముస్లిమ్స్ వచ్చి దువా చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు. సో పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈరోజు ప్రార్థనలతో ఈ కార్యక్రమాన్ని ముగించాము. ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకుంటే వెరీ అర్లీ 80s ఆయన చనిపోయారు. ఆయన 1944లో పుట్టారు. చనిపోయేటప్పటికి ఆయన వయసు దాదాపుగా 46 సంవత్సరాలు. అంత చిన్న వయసులో పాపం ఆయన కాలం చేశారు. సో ఒక లేడీకి హస్బెండ్ లేకుండా, అది కూడా వేరే కంట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో షీ సర్వైవ్డ్ అండ్ షీ షోడ్ ఉమెన్ పవర్. సో అందరూ కూడా ఉమెన్ పవర్ని మేము చేయలేము అనుకున్నామంటే అలాగే ఉంటుంది. ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఆమె ఇక్కడ ఇంత పవర్ఫుల్ లేడీగా ఇంత పిల్లల్ని పెంచింది, పెద్ద చేసింది, కంట్రీని స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె మన్మోహన్ సింగ్ గారు స్ట్రీమ్లైన్ చేసిన కంట్రీని వేరే వాళ్ళు వచ్చి నాశనం చేస్తుంటే మళ్ళీ చెయ్యడ్డం వేసి ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు. సో ఒక ఆమె చేయగలిగింది మనమందరం కూడా ఎందుకు చేయలేము? అందరూ కూడా ఉమెన్ పవర్ని, ఉమెన్ని తక్కువ మనం అంత చేయలేమేమో అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి శక్తికి వాళ్ళకి తోచినంత చేస్తే కంట్రీని ముందుకు తీసుకెళ్ళచ్చు. రాజీవ్ గాంధీ గారి టెక్నాలజీ మూలంగానే ఈరోజు ఇస్రో అయితే కానివ్వండి, ఇస్రో స్టార్ట్ చేసిన ఘనత నెహ్రూ గారికి చెందినప్పటికి కూడా మనకు ఈ కంప్యూటర్స్ ఇవన్నీ లేకపోతే, సో మనకి వైఫైలు ఇవన్నీ కూడా మనం చేయగలిగింది, ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకునేదానికి కుదరకపోయి ఉండొచ్చు. ఇస్రో స్టార్ట్ చేసింది ఆయన నెహ్రూ గారు కాలంలో చేశారు. బట్ ఇవన్నీ మనందరికీ ఇస్రో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మన చేతికి కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా ఇస్రోని తీసుకొచ్చిన ఘనత మాత్రం రాజీవ్ గాంధీ గారికే దక్కుతుంది. అందరూ కూడా మరొకసారి రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించారు. మేడం, సందర్భం కాదు కానీ మగధ న్యూస్ ఛానల్ నుంచి ఒక జర్నలిస్టు కాంగ్రెస్ పార్టీ జెండా మార్చాలి, దేశ జాతీయ త్రివర్ణ పతాకం కూడా ఇదే రంగులో ఉందని చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జెండాను ఎందుకు మార్చాలి? త్రివర్ణ పతాకం ఉంటే దాంట్లో ఇందులో మాకు కలర్సే ఉన్నాయి. అశోక చక్రము అవన్నీ వచ్చినాయంటే దాని రెస్పెక్ట్ ఇప్పుడు మేము ఎలా పడితే అలా దీన్ని వేసుకుంటున్నాం. కాంగ్రెస్ ఇదే కాబట్టి దాంట్లో త్రివర్ణ పతాకం ఉండే, అశోక చక్రం ఉండే త్రివర్ణ పతాకము దాన్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేసేదానికి కుదరదు. ఎందుకు మార్చాలి? ఎవరెవరి విల్ అండ్ విష్. సో ఇంకొకళ్ళు వచ్చేసి ఇవి నేషనల్ ఫ్లాగ్లో ఉండే కలర్ ఏది యూజ్ చేయకూడదు. సో కలర్ ఏది యూజ్ చేయకూడదు అనేది వస్తే కాషాయం బీజేపీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అట్లా నేషనల్ ఫ్లాగ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ది, ఇది పార్టీ రెస్పెక్ట్ పార్టీ ఫ్లాగ్ది పార్టీకి వేరేగా ఉంది. ఇంకా రాజీవ్ గాంధీ గారు అంటే భారతదేశపు చిరునవ్వు. భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి, సామరస్యంగా ఉంచడానికి ఈరోజు ఒక సద్భావనా దినంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు రాజీవ్ గాంధీ లేని లోటు మనకి ఈ దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మతాల మధ్య సమరూపం లేకపోవడం, సామరస్యం లేకపోవడం, కులాల మధ్య గొడవలు, ఈ కుతంత్రాలు ఎక్కువైపోయినాయి. అయితే ఆయన ఒక 40 సంవత్సరాల క్రితమే ఆయన దార్శనికత మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, కంప్యూటర్ రంగంలో కానీ యువత కోసం ఎంతో భవిష్యత్తును ఆలోచించాడు. ఈ దేశాన్ని యువత రాబోయే రోజుల్లో 60% ప్రజలు యువత ఉండబోతున్నారు. వారందరి యొక్క భవిష్యత్తును ఆలోచించిన వ్యక్తి. అయితే దురదృష్టవశాత్తు ఈ దేశం యొక్క భద్రత దృష్ట్యా కొంతమంది దుండగుల చేతులు ఆయన ఎలాగా హతాశుడయ్యాడో మనందరం తెలుసు. అలాగా ఈరోజు గాంధీ కుటుంబం ఈ దేశ ప్రజల కోసం ఆత్మ బలిదానాలు చేసింది.
ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకుల కుటుంబంలో ఒక్కడైనా చచ్చిపోయాడు ఆ దేశం కోసం? ఎవరు చావరు. ఒట్టి మాటలు చెప్పి సామాన్యుల్ని బలిదానాలు చేస్తున్నారు. ఈరోజు ఈ దేశంలో ప్రతి పౌరుడు ఎంతో విలువైన వ్యక్తి. ప్రతి పౌరుడు కులాలకి, మతాలకి, జాతికి, ప్రాంతానికి అతీతంగా ఈ భారతీయ పౌరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక విధాలుగా మాకు తెలియజేస్తూ ఉంది. మేమందరం ఈరోజు చెప్తున్నాం, చాలామంది ఈరోజు సోనియా గాంధీ గారి మీదనో లేకపోతే రాహుల్ గాంధీ గారి మీదనో ప్రియాంక గారు దుర్భాషలు ఆడుతున్నారు. చాలా సిగ్గుచేటు. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొఖాన పడుతుంది. ఈరోజు మీడియాలో కొంతమంది తెలియజేస్తున్నాం, యూట్యూబ్లో అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఈరోజు సోనియా గాంధీ వందే మాత్రం అలా పాడలేదు ఇలా పాడలేదు అని చెప్పేసి. అరే బాబు, బకిం చంద్ర చటర్జీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వందే మాత్రం రాసిన ఆయన. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన్ రాసిన ఆయన మా కాంగ్రెస్ వాది. మా తెలుగు తల్లికి మల్లెపూల దండని రాసిన వాడు మా కాంగ్రెస్ పార్టీ. పింగళి వెంకయ్య మా కాంగ్రెస్ పార్టీ వాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మా యొక్క ఉపరాష్ట్రపతిగా అలాగే హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, ఉప ప్రధానిగా అలాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణ బలిదానాలు చేస్తే ఇప్పుడు మా మధ్యలో ఏదో వాళ్ళ ఆత్మలు వచ్చి వీళ్ళకి ఏదో చెవులో చెప్పినట్లు ఈరోజు వచ్చేసి ఆయన అలాగా పటేల్ మీ ఓడు కాదు, గాంధీ మీ ఓడు కాదు, అంబేద్కర్ మీ ఓడు కాదు అని చెప్పేసి వెకిలి వేషాలు వేస్తున్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారు, చాలా అసహ్యించుకుంటున్నారు. ఈరోజు భాజపా ప్రభుత్వాన్ని చాలా చిల్లర పార్టీగా మార్చేశారు. వాళ్ళే మార్చుకున్నారు. 12 సంవత్సరాలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ 12 సంవత్సరాలు ఈ దేశ సంపదనంతటిని ప్రైవేటైజేషన్ చేసేసారు. ఈరోజు ఏ పోర్టు మంది కాదు, అంతా గుజరాత్ వాళ్ళదే. ఈ మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ పల్లెత్తి మాట కూడా మాట్లాడరు. మీకెందుకు అంత భయం? మన రాష్ట్రంలో ఉన్న పోర్టులన్నీ, మన దేశ సంపద అంతా అలా 4 గుజరాతీలకే, ముఖ్యంగా 2 పారిశ్రామికవేత్తలు అదాని అంబానీలకు అప్పచెప్పారు. మీకేమి దేశ సంపద అంతా మీ రాష్ట్రందేనా, గుజరాత్దేనా? ఈరోజు దక్షిణాది రాష్ట్రాలన్నీ వెనకబడిపోవాల్సిందేనా? మా కాంట్రాక్టర్లంతా అన్యాయం అయిపోయారు ఈ 12 సంవత్సరాలు. చూడండి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది కాంట్రాక్టర్లు అంతకుముందు ఎన్ని చేసేవాళ్ళు, ఈరోజు వాళ్ళని చూడండి, లెక్క తీయండి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చారో. చంద్రబాబు రూపాయికి కూడా నేను ఎకరాలు ఇస్తామని చెప్పు కొడుకు నాయన జబ్బలు తెచ్చి ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఎవరబ్బా సొమ్ము అని చెప్పి మీరు ఇస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఎవరికైనా ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందో మీరు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి బూటకం మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలను వంచన చేస్తున్నాడు. ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, పెద్ద గొప్ప మేధావి అని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ అని మేమందరూ కూడా యాక్సెప్ట్ చేసాం, ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా మాట నిలబెట్టుకోలేదు. ఆయన అడుగు జాడల్లో వత్తాసు పలుకుతో ఇద్దరు, ఒక కాయనుకుండే 2 పార్శ్వాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ఈరోజు మోడీ అనే ఆ కాయనికి వాళ్ళిద్దరు 2 ముఖాలు. వాళ్ళు మన ఇక్కడుండే ఆంధ్ర ప్రజల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటున్నారు. ఇది ఆంధ్ర ప్రజలు ఏ విధంగా కూడా లబ్ధి పొందేది లేదు, అభివృద్ధి పొందేది లేదు. కాబట్టి ఈరోజు మేము ఎందుకంటే ఇదంతా కడుపులో బాధ. ఈరోజు విద్యార్థులు ఆత్మ బలిదానాలు చచ్చిపోతున్నారు ఉద్యోగాలు లేక. కాబట్టి ఆ యొక్క ఘోషణ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యువత దేశానికి పెట్టని కోట. ఇది రాజీవ్ గాంధీ గారి యొక్క చిరకాల స్వప్నం. ఈ యువత మీద ఈ భారతదేశ పునాదులు ఉన్నాయి. కాపాడుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, మేము కాపాడుకుంటాం. కాబట్టి రాజీవ్ గాంధీ గారు చూపించినటువంటి ఆ బాటలో మా కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి నాయకుడు నడుస్తాం. ఈ దేశానికి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం.